హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆయుష్ కన్వీనర్ కోటాకు సంబంధించిన మరి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్టు ఆఫ్టర్ ఎడిషనల్ మాప్ ఆఫ్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే రావడం జరిగింది. మరి కొన్ని రోజుల క్రితం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్న వాళ్ళందరికీ వచ్చినట్టున్నాయి. మరి వచ్చిన వాళ్ళందరికీ మరి స్టూడెంట్స్ ఎవరైతే మరి ఆయుష్ అడ్మిషన్స్ అండర్ ఎడిషనల్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఎంఎస్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి గాట్ ది ఎస్ఎంఎస్. మీరు 8,000 యూనివర్సిటీ ఫీజు 8,000 కట్టి మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఎస్ఎంఎస్ కూడా వచ్చి ఉంటుంది. మరి దీనికి ఎవరెవరికి వచ్చినాయి అంటే మనకి బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీ మరి ఎర్రగడ్డలో ఉంది. దానికి సంబంధించిన ఎడిషనల్ మాపప్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్స్ కూడా కొంతమందికి రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 3,33,000 వరకు రావటం జరిగింది. బీసీఏ 3,73,000 వరకు రావటం జరిగింది. మరేవిధంగా ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ వరంగల్లో, ఈ వరంగల్కు సంబంధించింది మరి 3,97,576 నడిగొట్టు ఈ విధంగా వచ్చింది. తర్వాత జేఎస్పిఎస్ హోమియో మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో వీళ్ళకి కూడా సీట్స్ రావడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్ మనకు అమీర్పేటలో ఉంది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఉంటుంది నేచురోపతి కాలేజీ. దీనిలో కూడా మరి అందరికి సీట్స్ వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా మరి గవర్నమెంట్ నిజ్మియా టిబ్బీ కాలేజీ యునానీ కోర్సుకు సంబంధించిన మెడిసిన్ ఉంది. మరి ఇది ఇంగ్లీష్లో ఉండదు. కొంతమంది అయితే సార్ ఇది ఉర్దూలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉండదమ్మా. ఉర్దూ అందరికి రాదు కాబట్టి ఉర్దూ మీడియంలో ఏముండదు. మరి బ్యాచులర్ ఆఫ్ యునానీ అనేది మెడిసిన్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఉర్దూ అనేది ఎవరికి రాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవీస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఫర్ హాస్పిటల్ రంగారెడ్డి జిల్లా, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి అండ్ మెడిసిన్ సర్జరీ బిహెచ్ఎంసీకి సంబంధించి జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ శంషాబాదు, దీనికి సంబంధించింది కూడా ఉంది. ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, దీనికి ప్రతి ఒక్కరికి కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. హంస హోమియోపతి మెడికల్ కాలేజీ దీనికి కూడా రావటం జరిగింది సీట్స్. మరి గురునానక్ హోమియోపతి ఇబ్రహీంపట్నం వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. మరి అదేవిధంగా కాలేజీలో మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, మరి క్లాసెస్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. 1 month అయిపోయింది, మనకి 20 days అయిపోయేటది క్లాస్ అయిపోయి. రిపోర్టింగ్ అనేది ఇమ్మీడియట్గా చేసేయండి అమ్మ. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసేయండి. ఇవాళ మీకు లిస్ట్ అయితే వచ్చింది కదా, రేపు శనివారము మీరు ఏదో ఒక టైంలో వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. కాలేజీ ఫీజెస్ కూడా కట్టేస్తే మంచిది. ఎందుకంటే మీరు ఒకసారి కాకపోతే డెసిషన్ తీసుకోండి. ఒకసారి మనం మరి ఎంబీబీఎస్కి వెళ్ళాలా, మరి హోమియోపతికి వెళ్ళాలా, ఆయుర్వేదిక్ ఈ సీట్స్కి వెళ్ళాలనేది డెసిషన్ తీసుకుని మీరు వెళ్ళండి. సార్ డెసిషన్ తీసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాధపడతాము, ఇవన్నీ ఎందుకు? ఒకసారి మరి ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఇంకోసారి రీథింక్ చేసుకుని జారండి. ఇవి కూడా మరి ఆయుర్వేదము, హోమియోపతి ఇవి కూడా మంచి కోర్సులే. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ చేయాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి డెసిషన్ తీసుకుని రేపే వెళ్ళేసి రేపు ఈవినింగ్ లోపు మీరు జాయిన్ అయిపోండి, రిపోర్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.